వెంటనే రక్షించకుండా ఏలియాను దేవదూత ఎందుకు మేల్కొలిపాడు? ఏలియా ఒక గొప్ప విజయం సాధించాడు, కాని కొద్దిసేపటికే తన ప్రాణం కోసం పరుగెత్తాడు. అతడు ఒంటరిగా అరణ్యంలోకి నడిచి ఒక చెట్టు కింద కుప్పకూలి, ప్రభూ, నా ప్రాణం తీసుకోండి అని ప్రార్థించాడు. కాని దేవుడు అతని ప్రాణం తీసే బదులుగా ఒక దేవదూతను రొట్టె మరియు నీటితో పంపించాడు. ఏలియా మళ్లీ పడుకున్నాడు. దేవదూత మళ్లీ వచ్చి, లేచి తిను, నీ ప్రయాణం చాలా కష్టమైనది అని చెప్పాడు. రాజులు 19 ప్రకారం ఆ భోజనం వల్ల బలాన్ని పొందిన ఏలియా 40 పగుళ్ళు మరియు 40 రాత్రులు నడిచి దేవుని కొండకు చేరాడు. దేవుడు అతనికి ముందున్న మార్గాన్ని ఎదుర్కొనే బలాన్ని ఇచ్చాడు. కొన్నిసార్లు దేవుని సహాయము అనేది తప్పించుకోవడంలాగా కనిపించదు. అది సాహసంలా ఉంటుంది. దేవుడు అరణ్యములాంటి మీ జీవితంలో మిమ్మల్ని కలుస్తాడని నమ్మితే ఆమేన్ అని టైప్ చేసి, ప్రభూ, నన్ను మేల్కొలుపు, నన్ను బలపరచు, నేను సాగిపోతూనే ఉంటాను అని ప్రకటించండి.